వరుసగా సెలవులు రావడంతో నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. సిటీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రజల రద్దీ పెరగడంతో నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ను పంపిస్తున్నారు పోలీసులు. 2 రోజుల నుంచి నుమాయిష్ కి పబ్లిక్ రష్ పెరిగిందన్నారు పోలీసులు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ముందు ట్రాఫిక్ పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ప్రజల తాకిడి పెరిగింది. సెలవులు అవడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ చూడడానికి వస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తము ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. దాంతో భాగంగానే ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోకి ఎంటర్ అయ్యే వద్ద కూడా కొంత మేరకు అక్కడ పబ్లిక్ జామ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఎప్పటికప్పుడు లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి కూడా కొంతవరకు అక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. హ్యూజ్ క్రౌడ్ వస్తున్న క్రమంలో కొంత మేరకు చాలా వరకు లైన్లో నిలబడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలా లైన్లో నిలబడడం వల్ల కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తము ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట లోపల ఎక్కడికక్కడ జనసంద్రంగా మారింది. వరుసగా సంక్రాంతి సెలవులు అవడంతో అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా నిన్న పెద్ద సంఖ్యలో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి జనాలు వచ్చారు. దాంతో పాటు ఈ రోజు కూడా సెలవు అవడంతో మళ్ళీ రేపు కూడా ఇదే క్రౌడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ గా కనబడుతున్నాయి అనేది అయితే అధికారులు చెప్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో పెద్ద ఎత్తున నగరవాసులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఎందుకంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనం చూస్తుంటాము రకరకాల స్టాల్స్ ఉంటాయి. అటు కొనే వస్తువులు అనుకోవచ్చు, లేకపోతే అన్ని రకాల వస్తువులు కూడా స్టాల్స్ రూపంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎగ్జిబిషన్ జరుగుతున్న టైంలో సాధారణంగానే పెద్ద సంఖ్యలో కూడా నగరానికి సంబంధించిన వారు ఎగ్జిబిషన్ చూడడానికి వస్తుంటారు. సో ఈ నేపథ్యంలో రెండు వైపులా కూడా అటు మొజంజాహి మార్కెట్ నుండి గాంధీ భవన్ మీదుగా అసెంబ్లీ వెళ్లే రూట్తో పాటు ఇటు అసెంబ్లీ నాంపల్లి నుండి మొజంజాహి కోటి వెళ్లే రూట్ రెండు వైపులా కూడా కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించి నిన్న కూడా ట్రాఫిక్ సంబంధించి కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనాలు చాలా వరకు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి వాహన రాకపోకలు కూడా కొంత స్లోగా జరిగాయనేది ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది కోటి మొజంజాయి మార్కెట్ మీదుగా అసెంబ్లీ టువర్డ్స్ అసెంబ్లీ వెళ్లే రూట్. ఇదంతా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సంబంధించి క్రమబద్ధీకరిస్తున్నారు. ఎక్కడ వాహనాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ వెహికల్ మూవ్మెంట్ మాత్రం కాస్త స్లోగానే ఉందని చెప్పాలి. పూర్తిగా ఇటు ఈ రోడ్డు మొత్తం కూడా మనం ఒక్కసారి చూస్తే ఈ రోడ్డు మొత్తం కూడా ఇటు మొజంజాయి మార్కెట్ నుండి ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీదుగా ఇటు గాంధీ భవన్ మీదుగా అసెంబ్లీ వెళ్లే రూట్ మొత్తం మనం చూస్తున్నాం. వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉంది. వెహికల్స్ అన్ని కూడా నిలిచిపోతున్న సిచ్యువేషన్. ముందు నాంపల్లి సిగ్నల్, నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సిగ్నల్ వద్ద కూడా అటు హ్యాబిట్స్ నుండి నాంపల్లికి వచ్చే వెహికల్స్తో పాటు ఇటు కోటి మొజంజాయి మార్కెట్ మీదుగా నాంపల్లి చేరుకొని అసెంబ్లీ వెళ్ళే వెహికల్స్ ఇవన్నీ కూడా అక్కడ కొంతవరకు స్లోగా వెహికల్ మూవ్మెంట్ ఉంది. ఇదంతా కూడా నుమాయిష్ సంబంధించిన ఎఫెక్ట్. హాలిడేస్ అవ్వడంతో ఒక్కసారిగా క్రౌడ్ అనేది నుమాయిష్ ఎగ్జిబిషన్కి పెరిగింది. సో ఈ క్రమంలోనే ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు వెహికల్ మూవ్మెంట్ కూడా స్లోగా ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఇక ఎవరైతే నుమాయిష్కి వస్తుంటారో నుమాయిష్కి వచ్చే వెహికల్స్ సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్లేస్తో పాటు నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ఏరియాతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ సంబంధించిన ఖాళీ ప్లేస్ ఉంది. అందులో కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. వాహనాలకు సంబంధించి నిన్నటి నుండి వాహనాల తాకిడి కూడా పెరిగింది అనేది అధికారులు భావిస్తున్నారు. సో ఓవరాల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి నుమాయిష్కి మాత్రం నిన్నటి నుండి పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఎగ్జిబిషన్ వీక్షించడానికి వస్తున్నారు అనేది అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. సో మొత్తానికి నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద ఇటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు ఇతర ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ 6 న్యూస్, హైదరాబాద్.